నమస్తే అంకుల్. నమస్కారం బాబు, మీరేంటి ఇలా వచ్చారు? అది మన విక్రమ్కి త్వరగా పెళ్లి కావాలని ఆ అమ్మవారిని మొక్కుకుంటానంటే వచ్చాం అంకుల్. నాకా? అవునరా, నీకే. అవును అంకుల్, నాకే నాకే. ఆ అమ్మని మనస్ఫూర్తిగా కోరుకో బాబు, అవుతుంది. అలాగే అంకుల్. సరే బాబు, బయట ఒక చిన్న పనుంది, నేను వెళ్తాను. రే నీ రా పదా. ఒరేయ్, రే రాహుల్, రాత్రి జరిగిన ఇన్సిడెంట్కే నా కాళ్ళు ఇంకా వణుకుతున్నాయిరా. వద్దురా, వెళ్ళిపోదాం పదరా. రే ఆగరా. రాహుల్, నిజంగానే తేడాగా ఉందిరా. ఎందుకు వచ్చిన రిస్క్ రా మనకి? ఏంట్రా ఈ మిస్టరీ? నైట్ వల్ల, కెమెరా ప్రాబ్లం వల్ల, చీకటి వల్ల రికార్డ్ అవ్వటం లేదేమో అనుకున్నా. కానీ మార్నింగ్ కూడా ఈ ప్లేస్లో రికార్డ్ అవ్వటం లేదు అంటే సంథింగ్ ఈజ్ ఫిషీరా. మనకు తెలియని మిస్టరీ ఏదో ఈ గుళ్ళో ఉందిరా. అదేంటనేది తెలుసుకోవాలి. ఒరే, ఒకవేళ నిజంగానే ఇక్కడ దేవత పవర్ఫుల్ ఏమోరా. నిజమేంటో నేనే తెలుసుకుంటా. అవునరా, నాకు అర్థం కాదు. మీ తాత ముత్తాతల దగ్గర నుండి అందరూ దేవుడంటే పడిచేస్తారు కదరా. మరి నువ్వేంట్రా దేవుడు పేరెత్తే చాలు రాక్షసుల్లా మారిపోతావు? అలా ఎలారా? అది నీకు చెప్పినా అర్థం కాదు, కానీ పద వెళ్దాం. చెప్పరా, అర్థం చేసుకుంటా. రేయ్ పద. ఏంటో, ఈ ప్లేస్కి వస్తేనే నాకు వణుకుడు స్టార్ట్ అవుతుందిరా. రే విక్రమ్, అక్కడ చూడు. ఒరే, ఇదేనా? రే డిస్టర్బ్ చేయకరా. ఏంట్రా ఇది, చైనీసా? అది సాంస్క్రిట్ రా. ఓ, దీని మీనింగ్ ఏమై ఉంటుంది? రే ఇది చూడు, ఏదో హార్స్ బొమ్మలా ఉంది. ఈ టెక్స్ట్, ఆ గుర్రం బొమ్మ ఏదో ఇండికేట్ చేస్తోందిరా. ఒరే, ఏమైనా నిధి ఉందంటావా? ఇలాంటివి చాలా ఇంగ్లీష్ సినిమాలో చూశాను రా. మేబీ అయ్యుండొచ్చు.
హలో. హాయ్ సార్, ఐఎమ్ రాహుల్. హే రాహుల్. హాయ్ మ్యాన్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ సార్. ఏంటి మళ్ళీ ఏదైనా ఇంట్రెస్టింగ్ మిస్టరీ తగిలిందా? మీకెలా తెలుసు సార్? నీ వాయిస్ వింటేనే అర్థం అవుతోంది. ఈసారి చాలా పెద్ద మిస్టరీ నీకు ఛాలెంజ్ విసురుతోంది. గ్రేట్ సార్, మీరు చూసినట్టే చెప్పారు. అది తెలిసిందే కదా. ఇంతకీ ఏంటా మిస్టరీ? అది నాకు అర్థం కావటం లేదు. డెఫినెట్లీ రాహుల్, గివ్ మీ సమ్ టైమ్. చెక్ చేసి నేనే కాల్ చేస్తాను. అలాగే సార్. ఓకే. ఛాయాదేవి గారికి, 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 ఛాయాదేవి గారికి. నా ఇంటి మహాలక్ష్మి వచ్చేసినట్టుంది. ఎలా ఉన్నావు చెల్లెమ్మా? బావున్నానన్నయ్య. నిన్ను చూశాక నా బలం, ధైర్యం అన్నీ రెట్టింపయ్యాయమ్మా. 1000 ఏనుగుల బలం వచ్చినట్టుంది. నేను నీ చెల్లెళ్ళన్నయ్య, నువ్వే నా బలం. ఎన్నేళ్ళవుతుందమ్మా నిన్ను చూసి? అచ్చం అమ్మని చూసినట్టే ఉంది. ఆ, నా మేనకోడలెక్కడమ్మా? అవ్- మావయ్య, మావయ్య, నా బంగారు మేనకోడల పిల్ల, ఎలా ఉన్నావమ్మా? నేను బానే ఉన్నాను మావయ్య. మీరెలా ఉన్నారు? నేను బానే ఉన్నానమ్మా. అప్పుడెప్పుడో చిన్నప్పుడు చూశాను. అప్పుడెంత ముద్దుగా ఉన్నావో అలాగే ఉన్నావమ్మా. మావయ్య, ఇంతకీ బావ ఎక్కడా కనిపించట్లేదు? ఆ, ఆ, వాళ్ళ అత్తయ్యకి తాటి ముంజలంటే ఇష్టమని పొద్దున్నే వెళ్ళాడు తీసుకురావడానికి. ఆ, రండమ్మా, రండి. పదరా. రండి. ఛాయాదేవి గారికి, 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 ఛాయాదేవి గారికి. కాబోయే ముఖ్యమంత్రి ఛాయాదేవి గారికి, కాబోయే ముఖ్యమంత్రి ఛాయాదేవి గారికి, కాబోయే ముఖ్యమంత్రి ఛాయాదేవి గారికి, కాబోయే ముఖ్యమంత్రి ఛాయాదేవి గారికి, కాబోయే ముఖ్యమంత్రి ఛాయాదేవి గారికి. ఏయ్, ఎవరిది నాకు హారతి ఇవ్వడానికి? వదినా, భవానీ అని మనూరమ్మాయే. అందరికీ తలలో నాలుకలా కావలసిన అమ్మాయి. తల్లో నాలుక, కాలు కింద చెప్పేం కాదు. అమ్మగారు, అది ముందు దాన్ని నా కళ్ళ ముందు నుంచి పొమ్మను, లేకపోతే చంపేస్తాను. ఏమైంది వదినా? భవానీని ఎందుకని అలా అంటున్నావు? రోడ్డు మీద వస్తుంటే చిన్న దూడ గురించి పెద్ద గొడవ చేసిందండి.
చాలాసేపు మా అందరినీ ఆ రోడ్డు మీద నిలబెట్టింది పొగరబోతు పిల్ల. అయ్యో రామా, నేనేం గొడవ చేయలేదమ్మా. వాళ్ళే. ఏయ్, స్టాప్ ది నాన్సెన్స్. అవన్నీ అనవసరం. ముందు దీన్ని పక్కకు తప్పుకోమనండి. అయ్యో అమ్మా, నా మీద కోపం ఉంటే నన్ను క్షమించండి. అంతేకాని హారతొద్దనకండమ్మా, అది మంచిది కాదు. భవానీ, నువ్వు కూడా లోపలికి వెళ్ళు. చెల్లెమ్మా, అవన్నీ మనసులో పెట్టుకోకమ్మా. ఈ బొండం తాగు. ఇది టూ మచ్ అత్త. అమ్మ ఇక్కడికి వస్తుందని బావ కోసం నేను ఎగ్జామ్స్ డుమ్మా కొట్టి మరీ వచ్చాను. అది కాదమ్మా. ఓ అత్తయ్య. ఏ మావయ్య, బావ కోసం నేను అంత దూరం నుంచి వస్తే కనీసం బావ ఫేస్ కూడా చూపించరా? అలా ఏం కాదమ్మా. మమ్మీ, ఏంటి మమ్మీ ఇది? బావకి నువ్వంటే పిచ్చి ప్రేమని, వాళ్ళ అమ్మా నాన్న కన్నా నువ్వంటేనే ఎక్కువ ఇష్టమని కథలు చెప్పావు. ఇక్కడ చూస్తేనేమో బావ అసలు కంటికే కనిపించట్లేదు. ఇంతకీ నీ బాధ ఏంటి? బావ నన్ను చూడ్డానికి లేడనా, లేదా నువ్వు బావని చూడ్డానికి లేడనా? పో మమ్మీ. అబ్బో, బావ పేరు చెప్పగానే కొత్తగా సిగ్గుపడుతోందన్నయ్య నా కూతురు. మమ్మీ, స్టాప్ ఇట్ మమ్మీ. భవానీ, ఏంటి భవానీ, ఏడుస్తున్నావా? అలాంటిదేం లేదమ్మా. నీకు అబద్ధం చెప్పడం రాదని నాకు తెలుసు భవానీ. ఎవరైనా ఏడవచ్చేమో కాని ఊరందర్నీ ప్రేమగా నవ్వించే ఈ భవానీ ఏడవచ్చా? నేనే పొరపాటు చేశానేమో అమ్మా. లేగదూడని అలా బండితో గాయపరిచేసరికి బాధేసిందమ్మా. అయ్యో, అది కాక డబ్బుల కోసం నేనే దాన్ని కారు కిందకి తోసాననేసరికి తట్టుకోలేక బాధతో అలా చేశానమ్మా. నిజంగా ఆవిడ మీ ఆడబిడ్డని నాకు తెలీదమ్మా. తెలుసుంటే అలా చేసేదాన్ని కాదు. నన్ను క్షమించండమ్మా. అయ్యో భవానీ, ఏంటిది? నువ్వేం బాధపడకో. నీ గురించి నాకు తెలీదా? నువ్వు ఏ తప్పు చేయలేదు, చెయ్యవు కూడా. లేదమ్మా, నిజంగా నాకు తెలీదు. భవానీ, నువ్వేం బాధపడకమ్మా. ఆవిడ చిన్నప్పటినుంచి అంతే, కొంచెం కోపం ఎక్కువ. ఎవరైనా ఆవిడికి నచ్చితే లెక్కలేనంత ప్రేమ కురిపిస్తుంది, నచ్చకపోతే అంతే కోపం కుమ్మరిస్తుంది. అయితే అమ్మగారు నన్ను ఇంటికి రాను. అలాంటిదేం జరగదమ్మా. పెదబాబు గారు నీ గురించి వదినకంతా చెప్పారు. మెల్లగా అన్నీ సర్దుకుంటాయి. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు, సరేనా? అయితే చిన్నప్పుడు నీకోసం చేసిన లడ్డూలు మళ్ళీ చేయనా? చెయ్యమ్మా.
ఆ లడ్డూలు తిని భవానీ కూడా లడ్డూలా అయిపోవాలి. అది ఎప్పుడూ అలా నవ్వుతూ ఉండాలి, సరేనా? సరేనమ్మా. భవానీ కూడా అచ్చం మన గోదావరిలోనే అమ్మా. ఏదో కోపంలోనో బాధలోనో ఒక్క క్షణం పొంగినా మిగతా టైంలో అంతే ప్రేమను కురిపిస్తుంది. సరే అమ్మా, మీరింక వంటగదిలోకి అడుగు పెట్టాల్సిన పనే లేదు. ఏమే? ఏమంటే నేను చిన్నమ్మగారే చూసుకుంటాం కదా. పెద్దయ్య గారికి గుత్తి వంకాయ, పెద్దబాబు గారికి టమాటా పప్పు, జనని అమ్మగారికి బెండకాయ, మీకేమో సొరకాయ పచ్చడి. అన్ని వంటలు చకచకా చేసి పిలుస్తాను. ముఖ్యంగా రాహుల్ బాబుకి ఇష్టమైన సాంబార్ కూడా చేస్తాను, సరేనా? సరే. చిన్నమ్మగారు, ఇంక మొదలు పెడదామా? అమ్మా, అదొకసారి చూడండి. ఏం చేస్తున్నావు భవానీ? చిన్నమ్మగారు చూడండి, చూడండి. చిన్నమ్మగారు బాలేదా? అద్భుతం, అమోఘం, అమృతం. భవానీ, సాంబార్ చేయడంలో నిన్ను కొట్టే వాళ్ళే లేరు. ఈ సాంబారు రాహుల్ బాబు తిన్నాడే అనుకో, ప్లేట్ కూడా కడగక్కర్లేదమ్మా మనము. రాహుల్ ఒక్కడే కాదు భవానీ, ఎవరూ కడగరేమో. శ్యామల, వచ్చారా? ఏమండి, తినటానికి తీసుకొస్తానుండండి. ఆహా, వద్దు. కొంచెం మంచినీళ్ళైనా తాగుదురుగానండి. శ్యామల, ఇప్పుడు నీళ్ళేమొద్దు. ఏంటండి అలా ఉన్నారు? ఏమైంది? మన రాఘవయ్యకి ఆరోగ్యం బాలేదు. ఆసుపత్రికి వెళ్ళడానికి కూడా డబ్బులు లేవని ఇంట్లోనే ఉండి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడు. అయ్యయ్యో, ఎంతో బాగా బతికిన మనిషి అండి ఆ రాఘవయ్య గారు. పిల్లలంతా విదేశాలకి వెళ్ళిపోయి ఆయన్ని ఒంటరిగా వదిలేశారు. ఏం చేస్తాం శ్యామల, రెక్కలొచ్చాక పక్షిని ఎగరకుండా ఆపలేం కదా. ఇది అంతే. అది కూడా నిజమేనండి. సరే, నువ్వు వెళ్ళి బీరువాలో పెట్టిన డబ్బు తీసుకురా. రాఘవయ్యకి సాయం చేస్తానని మాట ఇచ్చాను. మనకి తోచినంత ఇచ్చి ముందు రాఘవయ్యని ఆసుపత్రికి తీసుకువెళ్ళమని చెప్తాను. అలాగేనండి. కావేరి,
కావేరి, గంగకి ఆకలవుతుంది, కొంచెం చూడు. ఇక్కడే పెట్టానే, ఏమయ్యాయబ్బా? మధురా, ఇలా రామ్మా. మధురా, ఇక్కడ డబ్బులు పెట్టాను, నువ్వేమైనా చూసావా? నిన్నే మధురా బీరువాలో పెట్టాను, ఇప్పుడు చూస్తే లేవు. ఒకవేళ నువ్వేమైనా చూసావా అమ్మా? ఏంటి మధురా, అమ్మ అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? చెప్పు మధురా, నువ్వేమైనా చూసావా? చచ్చాను, ఈ రోజుతో నా చాప్టర్ క్లోజ్. అరే, అమ్మ అడుగుతుంటే వినిపించట్లేదా? మాట్లాడవేంటి? చెప్పు. అమ్మా మధురా, ఆ డబ్బు చాలా అవసరం అమ్మా, నువ్వేమైనా చూసావా? ఏంటి మధురా, అమ్మ అంతలా అడుగుతుంటే నోట్లో ఏదో ఉన్నట్టు మాట్లాడవేంటి? చెప్పు. వంటలన్నీ చాలా జాగ్రత్తగా వడ్డించాలి, ఏ పొరపాటు చేయకండి.